కృష్ణ జన్మాష్టమి రోజున లడ్డు గోపాలనకు ఇష్టమైన ఈ 5 వస్తువులు గనక మనం పూజలో పెట్టినట్లయితే మనకి అదృష్టం అండి. కృష్ణాష్టమి రోజు అందరూ బాలగోపాలుని పూజిస్తారు. చిన్ని కన్నయ్యకును అందంగా ముస్తాబు చేస్తారు. కృష్ణాష్టమి రోజున చేసే పూజల్లో లడ్డు గోపాలకి ఇష్టమైన ఈ 5 వస్తువులు పెట్టండి. మీ ఇంట అదృష్టం, శ్రేయస్సు, ఆనందంతో వెళ్లి విరుస్తాయని చెప్పవచ్చు. కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా జన్మించాడు శ్రీకృష్ణుడు అని చెప్పి పురాణాలలో చెబుతుంది. దేవకి వాసుదేవుల దంపతులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుల వారు జలసాలలో జన్మించారు. శ్రావణ మాసంలో బహుళ శుక్ల అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుల వారు జన్మనిచ్చారు. కృష్ణుడు జననాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారండి. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలో ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు. పిల్లలు చిన్ని కృష్ణయ్య వేషధారణ వేసుకుని అందంగా మురిసిపోతూ ఉంటారండి. బాలకృష్ణుడు అంటే వెన్నె దొంగ, చిలిపి అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు. అది మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు, తల మీద నెమలి ఈక. ఇవి లేని కృష్ణుడు ఊహించుకోవడమే కష్టం కదా. జన్మాష్టమి రోజు చేసుకునే పూజలు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మనకి లభిస్తుందండి. కృష్ణాష్టమి నాడు లడ్డూ గోపాలను పూజిస్తారు. ఉయ్యాలలో ఉన్న బాలగోపాలుడికి పూజలు చేస్తారు. మీరు పూజలు ఈ 5 వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు. ఆ 5 వస్తువులు ఏంటి, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. వెన్న, మిఠాయిలండి. బాలగోపాలుడికి చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు కదా అని పురాణ కథల్లో చెబుతున్నారు. వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ల నుంచి వెన్నను దొంగలించి తినేవాడు. కృష్ణుడుగా పెరిగిన బృందావనంలో చాలామంది కృష్ణుడి బారి నుంచి వెన్నను కాపాడేందుకు ఎత్తులో ఉట్టిని కట్టి అందులో దాచుకునేవాళ్ళు. కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగలించి తినేసేవాడు. తనతో పాటు తన స్నేహితులు కూడా పంచి పెట్టేటువంటి వాడు. అందుకే కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు. అందుకే చాలామంది మక్కన్ మిశ్రీని నైవేద్యంగా సమర్పిస్తారండి. నెమలి ఈక ప్రతికూలతను దూరం చేస్తుంది. ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. లడ్డు గోపాలుడికి నెమలి ఈక చాలా ప్రియమైందని నమ్ముతారు. అందుకే శ్రీకృష్ణుడికి పెట్టే కిరీటం తప్పనిసరిగా నెమలి ఈక ఉంటుంది. మీరు జన్మాష్టమి రోజున నెమలి ఈకను కూడా పూజలో పెట్టుకోవచ్చు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో తన వేణుగానంతో అందరినీ ముగ్ధుల్ని చేశాడు. దాని నుంచి వచ్చేటువంటి మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా కూడా ఉంటుంది. వేణువు నుంచి వెలువైన సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలని, జీవితంలో ఇతరుల ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి సూచిస్తుంది. వేణువు కృష్ణుడు ఎంతో విలువైంది. దీన్ని కూడా పూజలో ఉపయోగించవచ్చండి. అలాగే గోమాత విగ్రహం. పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవు సేవ చేసేవాడు. అందుకే కృష్ణుడికి గోపన్న అని కూడా పేరు. ఎటువంటి మాంసాహారం లేకుండా స్వచ్ఛంగా జీవించే జీవిగా ఆవును గౌరవించారు. గోమాత సకల దేవతల కొలువై ఉంటారు. అందుకే పూజకు ఆవు పాలు, నెయ్యి, గోమూత్రము వినియోగిస్తారు. అందువలన కృష్ణుని పూజించేటప్పుడు మీరు గోమాత యొక్క విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పూజలో ఉంచుకోవాల్సి ఉంటుందండి. అండ్ కొత్తిమీర అండి. కొత్తిమీర జ్యోతిష్యంలో సంపదతో ముడిపడి ఉంటుంది. కృష్ణుడికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం. అందుకే కొత్తిమీరతో చేసినటువంటి ప్రసాద వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు కొత్తిమీర గింజలు, ధనియాలతో కూడిన లడ్డూలను కూడా ఆ గోపాలునికి అందిస్తారని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.